అందరికీ నమస్తే. మనం ఇక్కడ చూస్తున్న కేసు వచ్చేసి వేధింపుల కేసులో భర్త మామకు జైలు శిక్ష అని ఒక సో ఏంటంటే దాదాపు 21 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది ఆమెకు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ మామ ఏం చేశారంటే కట్నం ఇంకా తేవాలని చెప్పేసి ఆమెను బాగా టార్చర్ పెట్టారనమాట. టార్చర్ పెడితే ఆమె 2015లో అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం అంటే ఆమె పెళ్ళైన 10 ఏళ్ళకు టార్చర్ పెట్టారు. ఈ జరిగి కూడా ఆమె సూసైడ్ చేసుకున్నది అనమాట. ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఉస్మానియా హాస్పిటల్లో వేస్తే ఆమె బతికొచ్చిందనమాట. బతికొచ్చిన తర్వాత కేసు పెట్టిందనమాట. ఇట్లా మా మామ మా భర్త ఇట్లా చేస్తారు అని చెప్పి కేసు పెడితే వాళ్ళకి శిక్ష పడ్డదని దాని గురించి వార్త ఇచ్చారు. చదివి చూద్దాం ఏందనేది. సో అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తతో పాటు మామకు జైలు శిక్ష. జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే కే పావని 2005 సంవత్సరం డిసెంబర్ 11 నాడు కొత్తకోట పట్టణానికి చెందిన వెంకటరెడ్డితో పెళ్లి జరిగింది. ఈ అబ్బాయిది వచ్చేసి కొత్తకోటనట, అమ్మాయిది మబ్నార్ ఏంటిదేమో మరి. పెళ్లి సమయంలో పావని కుటుంబ సభ్యులు 1,50,000 కట్నం ఇచ్చారట. ఆ కాలంలో 1,50,000 అంటే పెద్ద కట్నం ఇది. మామూలుగా అంత బీసీలలో అయితే 20,000 30,000 కట్నం ఉంటుండే కట్నం, కానీ వీళ్ళు రెడ్డిలు కాబట్టి 1,50,000 కట్నం ఇచ్చారనమాట. అప్పట్లో కూడా బంగారు కూడా పెట్టింటారు నాకు తెలిసి. సో కొన్ని రోజుల తర్వాత భర్త వెంకటరెడ్డి, మామ తిమ్మారెడ్డి, అత్త వెంకటమ్మ కలిసి అదనపు కట్నం కోసం పావనని శారీరకంగా మానసికంగా వేధించడంతో పాటు ఇతర వ్యక్తితో వివాహ సంబంధం ఉందని హింసించేవారు. అయితే ఈమెని కొట్టడము చేయడంతో పాటు నువ్వు వాళ్ళతోనూ మాట్లాడతావు వీళ్ళతోనూ మాట్లాడతావు అని ఒట్టి బాధలు అని లేపి ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు. వేధింపులు తట్టుకోలేక పావని 2015లో జూన్ 16 నాడు ఆత్మహత్యానికి పాల్పడింది. ఆమె ఏం చేసిందంటే ఇంక వీళ్ళతో నేను ఏగలేనని చెప్పేసి మందు తాగిందో మరి ఏం చేసిందో సూసైడ్ అటెంప్ట్ చేసిందనమాట. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె వచ్చి పోలీసులకు మహబూబ్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందనమాట. అంటే ఈమెది మహబూబ్ నగర్ లోకల్ అయి ఉంటుంది. అందుకని మహబూబ్నగర్లో పోలీస్ కేసు పెట్టిందనమాట. లేడీస్కి కూడా పోలీస్ స్టేషన్ ఉంటుంది సపరేట్గా. ఆ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టిందనమాట. భర్త వెంకటరెడ్డి ఇతర మహిళలతో విహారత సంబంధం పెట్టుకొని ఈమెకు సంబంధించిన సర్టిఫికేట్ కాల్చిండంట. ఈమె భర్త ఏం చేసిండు, వేరే వాళ్ళతోన మాట్లాడుతున్నాడు, వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఈమెను పట్టించుకోవట్లేడు అనమాట. అట్లా ఈమె సర్టిఫికేట్లు కూడా కాల్చిపోయేసిండు అనమాట. ఈమె సర్టిఫికేట్ ఉంటే ఏమన్నా జాబ్ చేసుకుంటుంది అట్లా ఇట్లా మీరు పెద్ద సైకో లాక్కున్నాడు అలా భర్త. అట్లా అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఈ పోలీసుల విచారణలో తేలిందంటే పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. సాక్ష్యాధారాలు వాంగ్మూలాల ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేసిన కోర్టుకు సమర్పించారు. దీంతో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మమతారెడ్డి వాదన విన్న తర్వాత నేరం రుజువు కావడంతో భర్త వెంకటరెడ్డితో పాటు మామ తిమ్మారెడ్డిని దోషులుగా పరిగణిస్తూ ఒక్కొక్కరికి ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు 1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారట. అత్తని విడిచిపెట్టారనమాట. అత్తని విడిచిపెట్టి మామ మీద భర్త మీద కేసు అయిందని చూస్తున్నాం మనం. నిందితుల తరపున శిక్ష పడేలా చేసిన మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ జానకి అభినందించారు. పోలీసు అన్ని సాక్ష్యాలు సమర్పించినందుకే శిక్ష పడ్డదనమాట. అందుకు ఎస్పీ గారు మెచ్చుకున్నారనమాట. సో మహిళలపై వేధింపులకు పాల్పడితే నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని, ఆ నేరం రుజువైతే జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. సో బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారనమాట. సో కట్నం తీసుకోవడము చట్టం ప్రకారము తప్పు, కానీ చాలామంది వాళ్ళే అమ్మాయి తరపులే కట్నం ఇవ్వకుంటే అయ్యో ఇబ్బంది అవుతుందని చెప్పి ముందే కట్నం ఇస్తారు. ఇచ్చినా కానీ కొంతమందికి ఆ కట్నం సరిపోదని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తారనమాట. అట్లా కొంత ఇంకా రకరకాలుగా వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనో అట్లా ఇబ్బంది పెడతారు. అట్లా ఇబ్బంది పెట్టినందుకు పోలీసు వాళ్ళకి కానీ తెలిస్తే కానీ కేసు అవుతుందని ఆమె చెప్తుంది అనమాట. మనం వార్త చూస్తున్నాం ఇది. సో ఇట్లా చాలామంది ఏంటంటే అయ్యో మాకు కొడుకు కొట్టలేదు అది ఇదని చాలా టార్చర్ పెడుతుంటారు అనమాట. టార్చర్ పెట్టినప్పుడు వాళ్ళు అట్లనే భరిస్తుంటారు, కానీ ఆ భరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోలీసులని రీచ్ అయితే కానీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది, వాళ్ళు కేసులు ఎదుర్కొంటారు. కాబట్టి ఎవరైనా కానీ
ఇట్లా భార్యని ఇంకా మనం చెప్పినట్టు వినాలి, మనం చెప్పినట్టు చేయాలి అని కానీ మేమే మనగాలం అని కానీ చేస్తే ఆమె తెగపాటి పోలీస్ స్టేషన్ కన్నా పోతే కన్నా బతుకు ఆగమవుతుంది. కాబట్టి అంత దూరం తీసుకురాకుండా ఈ భార్యను మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకోవడంతో పాటు ఇవన్నీ అనవసరంగా లేనిపోని పంచాయతీలు పెట్టుకుంటే ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ అత్తగారు ఆమె వాళ్ళ అమ్మల ఊరు ఏడో ఆడపోయి కేసు పెడుతుంది. అప్పుడు ఈ నుంచి తిరగలేక పెద్ద మనుషులు దొరకపోలేక వాళ్ళకు మందు పోపియలేక వాళ్ళకి కారు కిరాయి కట్టలేక కార్లో పెట్రోల్ పోపియలేక ఇంక నీ నెత్తి నీవే గోడ గుద్దుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యతో మంచిగా చూసుకోవడం నేర్చుకోవాలి. ఎవడైనా కానీ పెళ్ళైన ఎవడైనా కానీ ఇట్లా బంగారం ఇవ్వటమను, బైక్ ఇప్పియమను, కారు ఇప్పియమను, ప్లాట్ ఇప్పియమను మీ వాళ్ళని అని ఏమైనా ఓవరాక్షన్ చేసిరనుకో ఇట్లా కేసుల పాలై జైలు శిక్ష పడడం ఖాయం. ఇది ప్రజలకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వార్త కాబట్టి మీ అందరికీ చదివి వినిపించడం